నమస్తే అండి. నా పేరు కుసుమ. మేము వనస్థలిపురం నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. మెయింటెనెన్స్, వాళ్ళు చూసుకునేది అంతా బాగుంది. వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ. వాళ్ళకి ఏదైనా వస్తే చూడడానికి. వాళ్ళకి తెలియకుండా మతిస్థిమితం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చే ఇదిలో చాలా ఇది చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూసాక ఒకటైతే అనిపించింది, వీళ్ళు మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది, అందరినీ బాగానే చూసుకుంటున్నారు అంతా. ఈ కార్పస్ ఫండ్ అన్నది గుడి కోసం వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేస్తే ఫ్యూచర్లో ఇది ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.